పిల్లరా, ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మరోసారి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు, మరణాతులు చెప్తూ ఉన్నాను. మరలా ఇంకొక ప్రాముఖ్యమైన అంశాన్ని మీకు తెలియపరచడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. అందును బట్టి ప్రభువును స్తుతిస్తూ ఉన్నాము. మరి గడిచిన వారము మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఇదిగో సొలొమోను పల్లకి వచ్చుచున్నది, 60 మంది శూరులు దానికి పరివారం. వారు ఇశ్రాయేలీలో యుద్ధవీరులు, ఖడ్గదారులు. రాత్రి భయము చేత వారు ఖడ్గము ధరించారన్న మాటను మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఆ మిగిలిన భాగాన్ని ఈరోజు చెప్పడానికి నేను సిద్ధపడుతూ ఉన్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. పరమగీతములు 3వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాం. రాత్రి భయము చేత వారు ఖడ్గము ధరించి వచ్చుచున్నారు. ప్రార్థన చేసుకుందాం. సుధరవ పాత్రుడా, స్తోత్రార్హుడా, గొప్ప దేవా, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన ప్రభువా, ఈ విధంగా టీవీ ద్వారా దేవుని వాక్యాన్ని అందించడానికి మీరు మాకు ఇచ్చిన అవకాశమును బట్టి నీకు వందనాలు. ఈ చదవబడిన లేఖన భాగం నుండి దీవించమని, అందరితో మాట్లాడమని యేసయ్య శ్రేష్ఠ నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. పిల్లరా, చిన్న పాట పాడి దేవుని నామాన్ని గణపరుస్తున్నాను. దైవ జనమా ధ్యానము చేయుమా దేవుని దివ్య వాక్యమును, దేవారాత్రులు ధ్యానించినచో దేవారాత్రులు ధ్యానించినచో ధన్యమగును నీ జీవితము. దైవ జనమా ధ్యానము చేయుమా దేవుని దివ్య వాక్యమును. వెండి కంటే బంగారము కంటే కోరదగినది దేవుని వాక్యము. జుంటె తేనె దారల కంటే జుంటె తేనె దారల కంటే మధురమైనది ఆ వాక్యము. దైవ జనమా ధ్యానము చేయుమా దేవుని దివ్య వాక్యమును. పిల్లరా, గమనించినట్లయితే ఈ సొలొమోను పల్లకిని మోసేవారికి వారు ఖడ్గదారులైనప్పటికీ, యుద్ధవీరులైనప్పటికీ వారికి రాత్రి భయం ఉన్నట్లుగా చూస్తున్నాం. కనుక ఈ సందర్భంలో 3 రాత్రులు జ్ఞాపకం చేయాలని ఆలోచన చేస్తూ ఉన్నాను. పిల్లారా, గమనించుదాం. 3 ప్రాముఖ్యమైన రాత్రులు. ఒకటి ప్రకృతి రాత్రి, రెండవది ఆధ్యాత్మిక రాత్రి, మూడవది సంఘ రాత్రి. కనుక మొదటి రాత్రిని జ్ఞాపకం చేసుకుందాం. ఆదికాండము 1వ అధ్యాయము ప్రారంభం నుండి 5 వచనాలు చదువుకుందాం. ఆదియందు దేవుడు భూమిని ఆకాశమును సృజించాను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలములపై కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను. దేవుడు వెలుగు కమ్మని పలుకుగా వెలుగు కలిగెను. వెలుగు మంచిదైనట్లు దేవుడు చూచెను. దేవుడు వెలుగును చీకటిని వేరుపరచెను. దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రనియు పేరు పెట్టాను. ఇప్పుడు గమనించుదాం. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించాడు. ఆ క్రమంలో మనం చూసుకున్నట్లయితే దేవుడు వెలుగును చీకటిని వేరుపరిచాడు.
వెలుగుకు పగలనియు, చీకటికి రాత్రి అని ఆయన పేరు పెట్టాడు. కనుక ఈ సృష్టిలో పగలుంది, రాత్రి ఉంది. ఇది ప్రకృతి రాత్రి అన్నారు. దేవుడు సృష్టించాడు. పగలంటే వెలుగు, రాత్రి అంటే చీకటి. అదే అధ్యాయంలో మనం గమనించినట్లయితే 16వ వచనం చదువుకుందాం. దేవుడు ఆ రెండు గొప్ప జ్యోతులను అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని, దాని పేరు సూర్యుడు, రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని అనగా చంద్రుడను, నక్షత్రములను ఆయన చేశాడు. ఇప్పుడు పగలని ఏలడానికి పెద్ద జ్యోతి, ఆ జ్యోతి పేరు సూర్యుడు. రాత్రిని ఏలడానికి చంద్రుడిని దేవుడు ఏర్పాటు చేసి చిన్న జ్యోతి అన్నాడు. కనుక ఈ రాత్రి ఇది ప్రకృతి సంబంధమైన రాత్రి. ఈ రాత్రి అంటే చాలామందికి భయం. పగలు ఎంత పనైనా చేస్తారు, ఎంత దూరమైనా వెళతారు, కానీ చీకటి పడితే భయం. కుక్కల భయం, పాముల భయము, తేళ్ళు భయము, దయ్యాల భయము, దొంగల భయం. దేవుడు రాత్రి ఎందుకు ఇచ్చాడంటే పడుకోవడానికి ఇచ్చాడు. పగలంతా కష్టపడి పని చేస్తారు, రాత్రి నిద్రపోతాం. సాధు జంతువులు, మనుషులు పగలు పని చేసుకుంటారు, రాత్రులు నిద్రపోతారు. క్రూర జంతువులు, దయ్యాలు పగలంతా నిద్రపోతాయి, రాత్రులు తిరుగుతూ ఉంటాయి. కనుక మధ్యరాత్రులు ఎవరైనా భోజనం చేస్తే ఎందుకురా దెయ్యంలా తింటున్నావు అంటారు. తిరుగుతూ ఉంటే ఎందుకురా దెయ్యాలా తిరుగుతుంటారంటారు. కనుక రాత్రి అంటే అందరికీ భయం. అందుకే చాలా వరకు వారి పనులు పగలే ముగించుకుంటారు. కొన్ని ప్రాంతాలకు రాత్రి వెళ్ళాలంటే భయపడుతుంటారు. కనుక ఇది ప్రకృతి రాత్రి. దేవుడు రోజులను, వారములు, దినములు, సంవత్సరాలను తెలుసుకోవడానికి ఆయన పగలును రాత్రిని ఏర్పాటు చేసినట్లుగా చూస్తున్నాం. దేవుడు కాలములు, ఋతువులు తెలియపరచడానికి ఆయన పగలును రాత్రిని దేవుడు ఏర్పాటు చేశాడు. పిల్లరా గమనిద్దాం, ఇది ప్రకృతి రాత్రి. రెండవదిగా చూసుకున్నట్లయితే ఆధ్యాత్మికమైన రాత్రి. మనము దేవుని ఎరగనప్పుడు చీకటిలో ఉన్నవారము, అంధకారములో ఉన్నవాళ్ళము, అజ్ఞానములో ఉన్నవారు. ఒకప్పుడు మనకేమీ తెలీదు, చీకట్లో ఉన్నవాడికి ఏమీ తెలీదు. వారికి వెలుగు రావాలి. లెమ్ము తేజరిల్లము, వెలుగు నీ మీదకు వచ్చి ఉన్నది. కనుక దేవుని ఎరగని జీవితంలో వెలుగు లేని జీవితం, అది పాపకరమైన జీవితము, పాడైపోయిన జీవితము, ఆధ్యాత్మికమైన జీవితము లేని జీవితం. అలాంటి వారిని దేవుడు పిలుస్తున్నాడు. ఈరోజు చాలామంది దేవుడు కావాలి, దేవుని వెతుకుతున్నారు. ఎలా వెతుకుతున్నారంటే జ్ఞానైన సొలొమోను తెలియజేస్తున్నాడు. ఇదే పరమగీతములు 3వ అధ్యాయము ప్రారంభం నుండి చదువుకుందాం. రాత్రి వేళ పరుండి ఉండి నేను నా ప్రాణప్రియుని వెతికినను అతడు కనబడక ఉండెను. చాలామంది దేవుణ్ణి చీకట్లో వెతుకుతున్నారు, అజ్ఞానంలో వెతుకుతున్నారు కానీ వారికి ఇంకా దొరకలేదు. రాత్రి దేవుడు దొరుకుతాడా? చీకట్లో దేవుడు దొరుకుతాడా? పాపంలో దేవుడు దొరుకుతాడా? నా ప్రాణప్రియుని నేను వెతికినను ఆయన నాకు కనబడలేదు. దేవుడు వెలుగు సంబంధి. ఆయన రాత్రులు ఆయన మనకి అంతగా మరి కనబడతాడో లేదో మనము దేవుని వాక్యంలో ధ్యానిద్దాం. ఆయన వెలుగు సంబంధి. ఆయన తన ప్రజలతో మాట్లాడే దేవుడు. ఆయన కనుక నిద్రలో దేవుణ్ణి వెతికితే ఆయన నీకు కనబడడు. అంటున్నాడు, వెతికినను అతడు నాకు కనబడక ఉండెను. 2వ వచనం, నేను ఇప్పుడే లేచెదను, పట్టణం వెంబడిపోయి వెతుకుదును, సంత వీధుల్లోను రాజవీధుల్లోనూ తిరుగుదును, నా ప్రాణప్రియుని వెతుకుదునని. కనుక రాత్రంతా వెతికిన. ఒక పాట కూడా దైవజనులు మాసిలామణి గారు రాశారు.
నడిపించు నానావనే పాటలో రాత్రంతా ప్రయాసపడినా దొరకలేదు. రాత్రంతయో శ్రమ పడినా రాలేదు ప్రభు జయము, రహదారులు వెదకినను రాదాయను ప్రతిఫలం. రాత్రంతా వెతికిన దొరకలేదు. శిష్యులు రాత్రంతా చేపలు వెతికారు, ఒక్క చేప కూడా దొరకలేదు. ఇప్పుడే నేను లేచెదను. పట్టణాలు, విశాఖపట్నం, భీముని పట్టణం, మచిలీపట్నం, ఇలా పట్టణాల్లో దేవుడు దొరుకుతాడని ఈరోజు పట్టణాల్లో దేవుడు దొరకడం, పట్టణాల్లో మాయ మోసం. కనుక పట్టణము వెంబడిపోయి వెతుకుదును. సంత వీధుల్లో, సంతల్లో దేవుడు దొరకడం, రాజవీధుల్లో తిరుగుదును. యేసు ప్రభువుని వెతకడానికి జ్ఞానులు మేడల్లో మిద్దెల్లో వెతికారు, కానీ ఆయన దొరకలేదు. నా ప్రాణప్రియుని వెతుకుదునని నేను అనుకుంటేనే, నేను వెతికినను. ఎక్కడ వెతికిందమ్మా? పట్టణాలలో, సంత వీధుల్లో, రాజవీధుల్లో వెతికినను, నాకు కనబడలేదు. 3వ వచనం చదువుకున్నట్లయితే, పట్టణమందు సంచరించు కావలి వారు నాకు ఎదురు పడగా అడుగుతుంది, ఓ పట్టణ వాసులారా, ఓ కావలి వారులారా, మీరు నా ప్రాణప్రియుని చూచితిరా? నేను అడిగి తిని వారిని విడిచి కొంచెము దూరము రాగా నా ప్రాణప్రియుడు. పిల్లరా గమనించండి, ఈరోజు దేవుడు దొరకాలి అంటే నీవు నా చీకటిని విడిచిపెట్టి రావాలి, పాపాన్ని విడిచిపెట్టి రావాలి, లోకాన్ని విడిచిపెట్టి రావాలి. పట్టణంలో దేవుడు దొరకడు, సంత వీధిలో దేవుడు నీకు దొరకడు. ఉప్పు దొరుకుద్ది, కారం దొరుకుద్ది, దేవుడు మాత్రం నీకు దొరకడు. వాళ్ళందరినీ విడిచి కొంచెము దూరము రాగా నా ప్రాణప్రియుడు నాకు ఎదురుపడను. విడిచిపెట్టాలి. ఇప్పుడు అలా లోకాన్ని విడిచిపెట్టాలి, పాపాన్ని విడిచిపెట్టాలి. ప్రభు దగ్గరకు కొంచెము దూరము రాగా నా దేవుడు మనకు కనబడతాడని వాక్యము సెలవిస్తూ ఉన్నది. కనుక ఆయన నాకు ఎప్పుడైతే కనబడ్డాడో వదిలిపెట్టక నేను అతన్ని పట్టుకున్నాను. నా తల్లి ఇంటికి అతన్ని తోడుకుని. పిల్లలు గమనించాడు, యాకోబు అరే తండ్రి ద్వారా ఆశీర్వాదాలు పొంది సహోదరుడు ఎక్కడ చంపేస్తాడని పరిగెట్టి అరణ్యంలో ఒక రాయుడు తలగడగా చేసుకొని ఆయన మరి అక్కడ దైవ దర్శనాన్ని పొందాడు. దేవుడు తీర్మానం చేసుకొని, దేవుడు నా ప్రయాణాన్ని దీవిస్తే మరలా ఇదే స్థలానికి వచ్చి నా దేవుణ్ణి కృతజ్ఞతాస్తులు చెల్లిసి తిరిగి వచ్చాడు. ఆ రాత్రి దేవునితో పోరాడుతున్నాడు. అంటున్నాడు, నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను వదిలిపెట్టనని జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుడు దొరికినప్పుడు గట్టిగా పట్టుకోవాలి, దేవుణ్ణి గట్టిగా పట్టుకోవాలి. అప్పుడు దేవుడు నేను ఆశీర్వదిస్తాడు, నేను దీవిస్తాడు. నేను వదిలిపెట్టక అతను పట్టుకుంటుని నా తల్లి ఇంటికి అతన్ని నా తల్లి ఇంటికి నేను అతన్ని తోడుకొని వచ్చి తిని నన్ను కనిన దాని అరలోనికి తోడుకొని వచ్చి తినని జ్ఞాపకం చేస్తున్నాడు. ఇప్పుడు ఆ దేవుడు నీకు దొరికినప్పుడు, గొప్ప దేవుడు దొరికినప్పుడు ఆయన ఇంటికి తీసుకురావాలి. నీ తల్లి నీకు ఇచ్చిన ఇల్లు నీ ఒళ్ళు. ఈ ఒంటిలో వచ్చిన అర ఉంటుంది. పిల్లరా, ఈ శరీరము సిమెంటుతోనూ ఇసుకతో కట్టింది కాదు. నీ తల్లి రక్త మాంసాలతో కట్టబడిన ఇల్లే ఈ ఒళ్ళు. దేవుడు నీకు దొరికినప్పుడు ఆయన నీ ఇంటిలోనికి అనగా నీ ఒంటిలోనికి జక్కయ్య యేసు ప్రభునంత ఇంటిలోనికి తీసుకెళ్ళాడు. కానీ నువ్వు మాత్రం ఈ ప్రభువును నీ హృదయంలోనికి తీసుకుని రావాలి. కనుక ఈరోజు నువ్వు ఎలా వెతుకుతున్నావు దేవుడిని? దేవుడు నాకు కనబడలేదండి, సహాయం చేయలేదండి, మేలు చేయలేదని నువ్వు చెప్తున్నావు. బహుశా నువ్వు నిద్రలో వెతుకుతున్నావేమో, చీకట్లో వెతుకుతున్నావేమో,
పాపంలో వెతుకుతున్నావేమో, ఇప్పుడే లే. రాజవీధుల్లో ఆయన నీకు దొరకడు, సంత వీధుల్లో దొరకడు, పట్టణాల్లో నీకు దొరకడు. యెహోవా దొరుకు కాలమున నువ్వు ఆయన వెతకాలి. వేకువజామునే లేచి ప్రభువుని వెతికినప్పుడు ఆయన నీకు దొరుకుతాడు. పిల్లరా, గమనించుదాము. ఎప్పుడైతే దేవుడు మనకు దొరుకుతాడో మనలో ఉన్న పాపం పోతుంది, శాపం పోతుంది, మనలో ఉన్న చీకటి పోయి ఆధ్యాత్మికమైన వెలుగు మనలోనికి వస్తుంది. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. దేవుడే మనల్ని వెలిగించాలి. వెలిగించబడిన నీవు మంచం కిందో కొంచెం కిందో ఉండకుండా దీపస్తంభం మీద ఉండాలి. ఆయన కార్యాలను వివరించాలి. 1వ పేతురు రాసిన పత్రికలో 2వ అధ్యాయం 9వ వచనంలో చక్కని మాటను జ్ఞాపకం చేస్తున్నాడు. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురణ చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. ఎవరైతే దేవుని తెలుసుకుంటారో, దేవుని నమ్ముకుంటారో వారు ఆధ్యాత్మికమైన వెలుగు పొందుతారు. ప్రభువు అన్నాడు, ఆయన లోకములో ఉన్నప్పుడు ప్రయాసపడి భారం మోసుకొచ్చున్న సమస్తమైన వారులారా నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. సమస్యల్లో ఉన్నవారు, బాధల్లో ఉన్నవారు, ఇబ్బందుల్లో ఉన్నవారు మీరు నా దగ్గరకు వస్తే నేనేం చేస్తానండి? నీలో ఉన్న పాపమును తీసివేస్తాను, నీలో ఉన్న చీకటిని తీసివేస్తాను. ఆశ్చర్యకరమైన వెలుగులోనికి దేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. చీకట్లో ఉన్న నిన్ను దేవుడు పిలుస్తున్నాడు. పాపంలో ఉన్న నన్ను పిలుస్తున్నాడు. ఆయన ఎందులోకి పిలుస్తున్నాడంటే ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలుస్తూ ఉన్నాడు. చూడండి, యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయములో ఓ చక్కని మాటని ఇక్కడ జ్ఞాపకం చేస్తుంది. ఇందులో 4వ వచనం, ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుష్యులకు వెలుగై ఉండెను, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించున్నది కానీ ఈరోజు దేవుడు లోకమునకు వెలుగై ఉన్నాడు. నేను ఎప్పుడు సంఘ ఆరాధనలో, కుటుంబ ప్రార్థనలో జ్ఞాపకం చేస్తూ ఉంటాను. ఒంటికి దీపము కన్ను. కన్ను బాగుంటే ఒళ్ళు బాగుంటుంది. ఈ కంటిలో 2 దీపాలు ఉంటాయి, అవి బాగుండాలి. కన్ను బాగుంటే ఒళ్ళు సర్వేంద్రియ నయనం ప్రధానం అన్నారు. కళ్ళు బాగుంటేనే ఒళ్ళు బాగుంటుంది. ఇల్లాలు బాగుంటేనే ఇల్లు బాగుంటుంది. ఇంటికి దీపం ఇల్లాలన్నారు. వంటికి దీపం కన్ను, ఇంటికి దీపం ఇల్లాలు. ఇల్లు చూసి ఇల్లాలను చూడమన్నారు. మరి సంఘమునకు దీపము దేవుని సేవకుడు. దావీదుని గురించి ఒక మాట, దావీదు నువ్వు ఇశ్రాయేలీయులకు వెలుగై ఉన్నావని జ్ఞాపకం చేస్తున్నాయి. పిల్లరా, దావీదు ఇశ్రాయేలీయులకు దీపం. యేసు ప్రభు లోకమునకు వెలుగై ఉన్నాడు. ఎవరైతే ఆయన నమ్ముకుంటారో, ఎవరైతే ఆయన పిలుపు వింటారో, ఎవరైతే ఆయన వెంబడిస్తారో ఆశ్చర్యకరమైన వెలుగులోనికి దేవుడు నిన్ను నడిపిస్తాడు అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. పిల్లరా, అప్పుడు మనము రాజులైన యాజక సమూహము మనం పోయిన వారం జ్ఞాపకం చేసుకున్నాం. సొలొమోను పల్లకిని మోసేవారు యాజకులు, దేవుని సేవకులు, దేవుని యుద్ధవీరులు, ఖడ్గదారులు. వారు ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలువబడిన వారు. వారు వెలుగు సంబంధులు. రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనము. దేవుడు నిన్ను పరిశుద్ధపరుస్తాడు, నిన్ను శుభ్రపరుస్తాడు, బాగు చేస్తాడు. నీలో ఏ చీకటి, ఏ పాపం ఉండదు. నా చిన్నప్పుడు ఒక చిన్న పుస్తకం ఉండేది, ప్రసాద హృదయం అని. ఆయనలో లోకము, పాపము, శాపం ఉన్నప్పుడు ఆయన చీకటిలో ఉన్నట్లుగా ఆయన ముఖమంతా చాలా ఆందోళనగా ఉండేది. ఎప్పుడైతే దేవుని వెలుగు ఆయనలోకి వస్తుందో ఆయన వెలిగించబడినట్లుగా, సమాధానము, సంతోషము కలిగినట్లుగా ఆ పుస్తకము ఇప్పటికి నాకు బాగా గుర్తు. పిల్లరా, గమనించండి,
పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది. కనుక ఎప్పుడైతే దేవుణ్ణి తెలుసుకుంటారో అదే పునర్జన్మ అన్నారు, అదే జన్మించడం అన్నారు, అదే ఆధ్యాత్మికమైన రాత్రి. జక్కయ్య చీకట్లో ఉన్నాడు, దేవుడు జక్కయ్య ఇంటికి వెళ్ళాడు, జక్కయ్య జీవితం వెలిగించబడింది. ఇతడు కూడా అబ్రహాము కుమారుడే, నేడు ఇంటికి రక్షణ వచ్చి ఉన్నదని జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక మొదటి రాత్రి ప్రకృతి రాత్రి, రెండవ రాత్రి ఆధ్యాత్మికమైన రాత్రి, ప్రభువును తెలుసుకున్న రాత్రి, ప్రభువును ఎరిగిన రాత్రి. ఆ రాత్రి ప్రభు ఎవరిని దర్శించాడో వారి జీవితాల్లో ఉన్న చీకటి పోయి వారికి వెలుగు చక్కగా ఆవరించినట్లుగా చూస్తూ ఉన్నాం. పిల్లరా గమనించుదాం. మూడవ రాత్రి సంఘరాత్రి. చూద్దాం పరిశుద్ధ గ్రంథము నుంచి యెషయా రాసిన గ్రంథము 21వ అధ్యాయము 11వ వచనం చదువుకుందాం. హోమాను గూర్చిన దేవోక్తి, కావలివాడా రాత్రి ఎంత వేళైనది, కావలివాడా రాత్రి ఎంత వేళైనది అని ఒకడు షేరులో నుండి కేకలు వేసి నన్ను అడుగుచున్నాడు. కావలివాడు ఉదయమునగును రాత్రి అగును, మీరు విచారింపగోరిన ఎడల విచారించుడి, మరలా రండి అనుచున్నాడు. ఇది ఒక దేవోక్తి. ఇందులో ప్రశ్న ఏమిటా ప్రశ్న అంటే, కావలివాడా రాత్రి ఎంత వేళ అయినది, ఓ కావలివాడా రాత్రి ఎంత వేళ అయినది అని ఒకడు షేరులో నుండి కేకలు వేసి నన్ను అడుగుచున్నాడు. ఎవరైనా నిన్ను టైం అడిగితే ఏమని చెప్పాలి? టైము 10 అయితే 10 అయిందని చెప్పాలి, 12 అయితే 12 అయిందని చెప్పాలి. కానీ ఆయన ఏమంటున్నాడు తెలుసా? అది ఉదయమునగును రాత్రి అగును, మీరు విచారింపగోరిన ఎడల విచారించుడి. ఇది చాలా ప్రాముఖ్యమైన అంశం. ఇది ఈ సంఘరాత్రిని గురించి దేవుడి చిత్తమైతే వచ్చే వారము దీన్ని విఫలముగా చాలా చక్కగా నేను వివరించగలుగుతా. మీరు ఈ మాటలను మీ బైబిల్లో తీసుకొని నేను చెబుతున్నప్పుడు వింటే చాలా చక్కగా అర్థమవుతాయి. ప్రార్థన కూడా చేసుకోవాలి. ఎందుకంటే ప్రకటన గ్రంథంలో మాట ఏముందంటే, సంఘములతో ఆత్మ చెప్పు సంగతులు చెవిగలవాడు వినును. ఇది ప్రియులారా, ఇది పెద్దల దగ్గర మేము నేర్చుకున్నది, ప్రభుతో మేము పోరాడి చెబుతున్న మాటలు ఇవి. ఇవి చాలా ప్రాముఖ్యమైన మాటలు ఇవి. బహుశా మీరు ఎక్కడ ఎప్పుడు మా జనరేషన్లో వినలేదేమోనో నేను అనుకుంటున్నాను. దేవుడు ఈరోజు నా ద్వారా వినిపిస్తున్నాడు. కనుక ఈ వాక్యాన్ని మేము చెబుతున్నప్పుడు మీ బైబిల్ తీసుకొని మీరు జాగ్రత్తగా పరిశీలనించినట్లయితే ఈ సంఘరాత్రిని గురించి, ఆ కావలి వారు ఎవరో, ఆ రాత్రి ఏమిటో, ఆ ప్రశ్న ఏమిటో, ఆ జవాబు ఏమిటో వచ్చే వారం మీకు తెలియజేస్తారు. మీరు ప్రార్థనాపూర్వకముగా సిద్ధపడి ఉండవలసిందిగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కనుక ప్రకృతి రాత్రి మనందరికీ తెలుసు. రెండవది ఆధ్యాత్మిక రాత్రి. ప్రభుని ఎరిగిన మనందరము ఈ అనుభవంలో ఉన్నాము. అటువంటి వారు మూడవ రాత్రి అనుభవంలోకి వెళతారు. దేవుడి మాటలను దీవించునుగాక. మరి ఈ ప్రోగ్రాం విషయంలో మేము ప్రార్థన చేసినప్పుడు మా బావగారు మాజీ బేరుదేవు గారు, పెద్ద బావగారు, వారి యొక్క సహోదరుడు సుఖదేవ్ గారు హైదరాబాదులో ఉంటారు. మా సహోదరి స్వరూపరాణి ఈ కార్యక్రమాన్ని వారు స్పాన్సర్ చేయడానికి ఇష్టపడ్డారు, ముందుకొచ్చారు. దేవుడు వారిని, వారి కుటుంబాన్ని దీవించునుగాక. మీ ప్రార్థన అవసరతల కోసం మాకు ఫోన్ చేయండి. మీకేమైనా డౌట్లు ఉన్నా మాకు ఫోన్ చేయగలరు. చాలామంది ఫోన్ చేస్తున్నారు, మీకు ప్రత్యేకమైన వందనాలు. మా ఫోన్ నెంబర్లు స్క్రీన్ మీద వస్తూ ఉంటాయి, దయచేసి గమనించండి. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు.
కామెంట్స్ కొద్దిమంది మాత్రమే రాస్తున్నారు. మీ మాటలు, మీ కామెంట్స్ మాకు ఎంకరేజ్గా ఉంటాయి. ఇంకెక్కువ ప్రసంగాలు చెప్పడానికి దేవుడు మాకు సహాయం చేస్తాడు. కనుక దేవుడు మిమ్మును, మీ కుటుంబాలను దీవించాలని, ఇంకెవరైనా ఈ ప్రోగ్రాం సహాయం చేసేవారు ఉంటే మాకు తెలియపరచండి. ఈ సేవా పరిచర్యలో పాలుభోగస్తులుగా ఉండాలని ప్రభు పేరట కోరుతున్నాం. చిన్న ప్రార్థన. స్తుతులకు పాత్రుడా, స్తోత్రార్హుడా, గొప్ప దేవా, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన ప్రభువా, నీకు వందనాలు. చెప్పబడిన వాక్యాన్ని మీరు దీవించండి. ప్రకృతి రాత్రి, ఆధ్యాత్మికమైన రాత్రి, రేపు సంఘరాత్రి వచ్చే వారం చెప్పబోతుండగా మీరే సహాయం తెచ్చండి. వినగలిగిన చెవులు మాకు దయచేయమని యేసయ్య శ్రేష్ఠ నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా, దేవుని సహాయము, పరిశుద్ధాత్మతోడు మనందరికి తోడుగా ఉండునుగాక. ఆమేన్. మరణాత. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మరి దేవుడు నాకు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి నేను ప్రభువును స్తుతిస్తున్నాను, ప్రభునామాన్ని గణపరుస్తున్నాను, మహిమపరుస్తున్నాను. పిల్లారా చాలా ప్రసంగాలు మరి మా అనుభవంలో ఉన్నాయి. అవన్నీ మీకు చెప్పాలన్న ఆశ, కోరిక మాకుంది. కనుక మా కోసం మీరు ప్రార్థన చేయండి. ఈ పరిచర్య కోసం ప్రార్థన చేయండి. ఎవరైనా ప్రేరేపించబడిన వారు ఉంటే వెంటనే మాకు ఫోన్ చేసి ఈ యొక్క టీవీ పరిచర్యలో పాలుభాగస్తులు కావాలని ప్రభు పేరట కోరుతున్నాం. ఈ పరిచర్య పాలు పొందిన వారికి ప్రత్యేకమైన దీవెనలు, ఆశీర్వాదాలను చూస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.